కాంగ్రెస్లో పదవుల పండగట. వారంలోపే నామినేటెడ్ పోస్టుల భర్తీకి ఛాన్స్. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు కూడా. మీనాక్షి, మహేష్ గౌడ్కు నివేదికలు పోయినాయట. నియోజకవర్గానికి 2 చొప్పున పేర్లు ఇచ్చిరట. నేడు ముఖ్యమంత్రితో మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్ భేటీ. కాంగ్రెస్లో పదవుల పండగకు రంగం సిద్ధమైంది. వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీ కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 చొప్పున పేర్లతో ప్రతిపాదన సిద్ధమైంది. ఈ ప్రతిపాదనలపైన బుధవారం రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయి చర్చించబోతున్నారట. ఇందులోనే పదవుల భర్తీకి సంబంధించి మరింత స్పష్టత రాబోతున్నది. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి ఎంత త్వరగా ప్రతిపాదనలు పంపిస్తే అంత త్వరగా ఆమోదించి పంపుతామంటూ ఇటీవల టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ భేటీల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జాబితా రూపకల్పనలో ఇన్ఛార్జ్ మంత్రులు అలసత్వం వహిస్తున్నారంటూ ఓ సందర్భంలో అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ముఖ్యమంత్రి వద్దకు జాబితా చేరబోతున్న నేపథ్యంలో ఆమోదం లాంఛనమే అని, వారంలోపే పోస్టుల భర్తీ ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు కూడా వారంలోపే ప్రకటించబోతున్నారు. పార్టీ కమిటీల కూర్పుతో పాటు నామినేటెడ్ పదవుల భర్తీకి పేర్లు ప్రతిపాదించేందుకు టీపీసీసీ నియమించిన పరిశీలకులతో మంగళవారం మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్ భేటీ అయ్యారు. ఉదయం 10:30 నుంచి సాయంత్రం 7 గంటల దాకా ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన సమావేశాల్లో ప్రతిపాదించిన పేర్లు, ఇతర అంశాలకు సంబంధించి మీనాక్షి, మహేష్ గౌడ్ లేవనెత్తిన సందేహాలను పరిశీలకులు నివృత్తి చేశారు. నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 పేర్లను ప్రతిపాదించగా, పార్టీ కమిటీల కూర్పు, పదవుల్లో యువతకు ప్రాధాన్యం ఇచ్చామని, సామాజిక న్యాయానికి కూడా పెద్దపీట వేశామని వివరించారు. అయితే నామినేటెడ్ పోస్టుల భర్తీపై రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మహేష్ గౌడ్ తెలిపారు. పరిశీలకులు, నేతలతో సమావేశాల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు సుదీర్ఘంగా సేవలందించిన ముఖేష్ గౌడ్, శివశంకర్ల విగ్రహాలను హైదరాబాదులో పెట్టాలని కార్యకర్తలు అడుగుతున్నారని, ఈ విషయం పైన సీఎంతో మాట్లాడతానని తెలిపారు. ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టుల విషయంలో మరి ఇప్పుడు సామాజిక న్యాయానికి పెద్దపీట వేసినాం అంటున్నారు. మీరన్న ఇప్పుడు ఆ 42% రిజర్వేషన్ అంశాన్నైనా ఇందులో ఏమైనా చూపిస్తారా? ఈడ కూడా మీరు చూపించలేదనుకోండి, ఇక ఇక ఉపయోగం ఉండదు. ఇక మిమ్మల్ని అసలు నమ్మనేనా మరి. ఇక మరి చూడాలి మరి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమైనా పనిచేసే వాళ్ళకి వచ్చే అవకాశం ఉందా, పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తారా ఏందన్నది చూడాలి. పాపం చాలామంది ఉద్యమకారులు మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఉస్మానియా నుంచి ఎంతోమంది పోరాటం చేసిన వాళ్ళు, ఉస్మానియా కానీ, కాకతీయ కానీ, ఇంకా వేరే యూనివర్సిటీల నుంచి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేయడం. ఒక 4-5 పదవులు ఇప్పుడు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 2 ఇస్తారట. ఇప్పుడు మరి ఇంకా అందులో మేజర్ పోస్టులు ఈ కార్పొరేషన్ చైర్మన్ పోస్టులు మరి ఎవరికి ఇస్తారు ఏందన్నది చూడాలి. రిజల్ట్ ఈ వారం రోజుల్లోపే కొలిక్కొచ్చే అవకాశం ఉందట. ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఇప్పుడు మీనాక్షి నటరాజన్ ఆలోచన ఏమో ఆమె పాత కాంగ్రెస్ లేకపోతే ముందు నుంచి కాంగ్రెస్ కోసం కొట్లాడుతున్న వాళ్ళు, ఈ రకమైన ఆలోచనతో ఆమె ఉన్నది. రేవంత్ రెడ్డికి ఏముంది, ఆయన లైన్ ఆయన గీసుకొని ఉన్నాడు. ఎందుకంటే ఆయన చుట్టూన్న వాళ్ళంతా ఎవరున్నారు, ఆయన చుట్టూన్న వాళ్ళంతా ఆయనకు దగ్గరగా ఉన్నోళ్ళు, గతంలో ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. వీళ్ళదొక లైన్ ఉంది, వాళ్ళదొక లైన్ ఉంది. మహేష్ గౌడ్ అంటే మహేష్ గౌడ్ ఎట్టి చెప్తే అట్టింటాడు, రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తే అట్టింటాడు ఆయన. సో అల్టిమేట్గా మరి ఇక్కడ మీనాక్షి నటరాజన్ది నెగ్గుతుందా, రేవంత్ రెడ్డిది నెగ్గుతుందా అన్నది చూడాలి.